ఫ్రెండ్స్ మస్తగర్భాసనం. ఫ్రెండ్స్, నేను చెప్పే కొందరికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు, కానీ ఎక్కించుకునే వాళ్ళు ఎక్కించుకోండి జ్ఞానాన్ని. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్స్ ఉంటాయి. మంచి చెప్తే వినాలి, పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహం చేయాలి, జ్ఞానం కోసం భగవంతుడి కోసం ప్రాకులాడాలి, మోక్షం కోసం ప్రాకులాడాలి. ఇవన్నీ కూడా దైవాంశ సంభూతులకు మాత్రమే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి యోగాలు క్రియలు చేస్తుంటారు. రాక్షసాంశ గుణాలు కలిగిన వాళ్ళు అంటే అలా చూసి వదిలేస్తుంటారు. ఎక్కువగా వాళ్ళకి కామము క్రోధం బాగా ఉంటాయి. స్త్రీలతో రమించాలని, పైశాచికంగా అందరిని బాధ పెట్టాలని, మాంసాలు తినాలని, రకరకాల తిండి తినేసేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళ రాక్షసాంశ కలిగిన వాళ్ళు ఉంటాయి. మనిషి గుణాలు కూడా దీనికే దగ్గరగా ఉంటాయి, పేర్లలుగా ఉంటాయి. ఇందులో మనం గుణాలు మనం ఎవరో మీరే అంచనా వేసుకోవచ్చు. రాక్షసాంశ, మనుష్యాంశ, దైవాంశ. దైవాంశ గుణాలు చాలా గొప్పవి. దైవాంశం క్షత్రియాంశం రెండు ఒకటే. క్షత్రుడు చాలా లిమిట్గా ఉంటాడు, మాంసం కానివ్వండి కూడా. అది దైవాంశ అంశ కలిగిన వాడే క్షత్రియుడు, సందేహాలు. అందుకని దాన్ని వేరేగా చెప్పలేము. క్షత్రియ, దైవ, క్షత్రియ, మనుష్య, రాక్షస, ఈ 4 దశలు ఉంటాయి. 4లో 2 పేర్లలుగా ఉంటాయి. మాంసం రాక్షసుడు, మనుష్యుడు దగ్గరికి పేర్లలుగా ఉంటారు. క్షత్రియుడు దైవ గుణాలు కలిగిన దగ్గరగా ఉంటాడు. ఈ 2 ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఎనీహౌ, ఏదైనా మన గుణాలు, మన లోపలటువంటి మన బుద్ధులను బట్టి ఈ ఫ్రెండ్షిప్స్ కానీ ఇవన్నీ చేస్తాం. అందుకని దయచేసి మంచి హ్యాబిట్స్కి, మంచి వినటానికి, మంచి పనులు చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది మానవ శరీరం, మానవ జన్మ అసలు ఎన్ని కోట్ల జన్మ పుణ్యఫలమో అసలు వర్ణించలేని వర్ణాతీతం అనమాట. మన కంటికి కనపడేవి చూస్తేనే మన ఈ ప్రకృతి అంతా గురువే. ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, గిడుతున్నాయి, రకరకాల బాధలు, ఏ ప్రయాసాలు గురవుతున్నాయి. దాని బెటర్ మనం ఎన్నో చూస్తుంటే దాని బెటర్ ఇది మానవ జన్మ, హ్యూమన్ లైఫ్. అందుకని దయచేసి గమనించండి, కాపాడుకోండి ఫ్రెండ్స్. ఏ జీవిని చంపొద్దు, పాపాలను మూట కట్టుకోవద్దు. ఇకనైనా మీరు తెలుసుకుంటే, జ్ఞానం అనేది నిజంగా తెలుసుకుని మీకు నిజంగా అంటితే ఈ రోజు నుంచైనా సంకల్పించుకోండి, మాంసాహారం మానండి. ఎందుకంటే దానివల్ల అనేక జన్మలు ఎత్తాల్సి అవుతుంది, పునర్జన్మలు ఎత్తాల్సి అవుతుంది. ఒక జీవిని తిన్నప్పుడు ఆ జీవి మళ్ళీ నిన్ను మానవ జన్మగా పుడుతుందని చంపేస్తుంది. లేదా అదే జన్మలో దానికి ఇంకా పాపాలు ఉంటే నువ్వు ఆ జీవిలో పుట్టుబడి అది నుంచి చంపేస్తుంది. లేదా ఇంకొకటి చంపడతావు. ఇలాగనమాట ఇవన్నీ. ఒకళ్ళు ఇలా ఎన్ని తింటే ఆ జీవులు ఎత్తాల్సిందే. అందుకని విష వలయాలు అంటారు ఇవన్నీ కూడా. ఈ విష వలయాల నుంచి తప్పించుకోవాలంటే మోక్ష మార్గం. ఇది యోగా, బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించి ఏ బంధాలు ఇరుక్కోకుండా ఉండి వెళ్ళిన వాడికి భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. మోక్షం అంటే ఏంటి? భగవంతుడి దగ్గర ఉండటమే. దీని అర్థం ఇంకేమీ లేదు. నాన్న అర్థాలు చెప్పుకోవచ్చు, కానీ ఒకటే అర్థం. మోక్షం అంటే ఏ గర్భశోకం, ఏ తల్లిదండ్రులు, ఏ ప్రాణికోట్లో కూడా గర్భశోకం ఉండదు. ప్రసవ వేదన మనం కలిగించం. ఏ తల్లిపాలు మనం తాగం. ఇలాంటివి ఏమీ లేకుండా, ఏ తల్లిదండ్రులు ఏ ప్రయాసాలు గర్భశో ఇత్యాది లేకుండా ఇదే చివరి జన్మ ఇచ్చి, ఇంకా ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడు ఆయన దగ్గర దేవలోకంలో సాక్షాత్తు, ఇంకా దేవలోకంలో అంటే ఈ భూమి ఎంత పెద్ద అన్నప్పుడు దేవలోకం ఇంటి పెద్ద ఉంటుంది. అది గమనించండి. ఈ భూమి మీదే కాదు, చాలా గొప్ప ఉన్నాయి. దీని తర్వాత భూలోక అతళ వేతళ సుతళ తళ తళ రసాతళ మహాతళ పాతాళ పాతాళ భూలోక సువర్లోక భూలోక మహోలోక జనలోక తపోలోక సువర్ణలోక సత్యలా 14 ఒక లోకాలు ఒకటి ఇంకా గొప్పగా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయి. అక్కడికి భోగాలు ఉండవు, అక్కడ మహిమలే శక్తులు ఉంటాయి దాటిని కొద్దీ కూడా. అందుకని ఇవన్నీ చాలా గొప్పవి. ఈ జన్మ గొప్ప, ఇదే గొప్పది అనుకుంటున్నాం. దీనికన్నా చాలా గొప్ప ఉన్నాయి. వీటన్నిటికీ మించింది చాలా గొప్పది భగవంతుడిది. శాశ్వతంగా ఆయన దగ్గర ఉంటుంది. అదే మోక్షం. ఆయన దగ్గర ఉంచేస్తాడు. ఎప్పుడైతే మనకి మోహాలు, కామాలు ఇవన్నీ త్రిపుతులు పుడతాయో మళ్ళీ ఒక్క తను దంతాడు ఆయన. నీకు ఈ ఈ అలవాట్లు ఉన్నాయిగా వెళ్ళిపో అని మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. అంతే అనమాట. అక్కడ మన బుద్ధిని బట్టి వెళ్తాం అన్నమాట. భూమి పుట్టడం, ఇంకా పాతాళలోకాలు పుట్టడం, అతాళలోకాలు పుట్టడం. అందుకని దయచేసి పాటించండి.
మాంసాహారం మానండి, అహింస పరమో ధర్మ ఈ సిద్ధాంతాన్ని నమ్మండి, దైవాన్ని నమ్మండి, యోగాపై సద్బుద్ధులపై కలిగి ఉండండి, బుద్ధులు కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, ఇంట్రెస్ట్ చూపండి, మంచి లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ టు సే. రామ్. సారీ సారీ. Come on. దీనివల్ల థైరాయిడ్ రాదు. చక్కగా 10 చక్రాలు వెళ్ళుకుంటుంది దాని మీద. మేము ప్రత్యేకించి ఈ ఆజ్ఞ చక్రం బాగుంటుంది. ఒక 10 డేస్ నుంచి చేయట్లేదు, 10-15 డేస్ నుంచి మ్యాక్సిమం చేయట్లేదు. దానివల్ల ఏంటంటే శరీరంలో కొన్ని పార్ట్స్ వాడి యథాస్థానానికి వెళ్ళిపోతాయి. పైగా మనం తిండి బట్టి కూడా. అదే ఇంట్లో తిండి తిని నేనే ముందుకుని నేనే తింటే ఆ ఫుడ్కి శరీరం మోల్డ్ అవుతున్నారు. నాకు తెలిసి అదే విషయం. బయట ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే రోజు చేయాలి. దానివల్ల చేయలేకపోవడం వల్ల
మాట్లాడట్లేదు. అండ్ పైగా మన శరీరం చెప్పేస్తుంది ఆటోమేటిక్గా. మలం ఉందని చెప్పడానికి మన శరీరంలో మలం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మరి అంత పూర్తిగా ఏది పోదు. మలం కొంచెం ఉందంటే దాని చుట్టూ ఇంతే ఉంటుంది, దాని చుట్టూ ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది అనమాట. దానివల్ల కొంచెం చేయలేము. ఓకే ఫ్రెండ్స్, అయితే అన్నీ శరీరాన్ని కూడా నేను ఒక 2-3 డేస్ మెల్లిగా 2 డేస్ అలాగా నా ఫుడ్ తిని మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నా ఆదాయంలోకి వస్తే నేను ఏ ఆసనాలు చేయగలుగుతాను అనమాట. ఎప్పుడైతే బయట షూటింగ్లో ఫుడ్ తిన్నానో, అదర్ ఫుడ్స్ తిన్నానో మన శరీరం కొన్ని తినదు. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మనం తినే ఫుడ్ని బట్టే మన శరీరం, బుద్ధి అన్నీ కూడా. ఓకే మై ఫ్రెండ్స్, సారీ మై ఫ్రెండ్స్. ఆసనం వేస్తాను. ఈజీ కానీ ఇది లేచాను. ఓకే, ఇది ట్రై చేస్తున్నాను బాబాయ్. చేద్దాం ఫ్యూచర్లోకి.